విరాట్ కోహ్లీ పని అయిపోయిందని ఇక అతడు రిటైర్ అయి కామెంటరీ బాక్స్లో జాయిన్ కావాలని మాథ్యూ హెడెన్ అన్నట్లు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్గా మారడం ఇప్పుడు తీవ్ర విమర్శలకు తావిస్తుంది. అయితే ప్రస్తుతం ఐపీఎల్ 2025 మంచి రసవత్తరంగా సాగుతుంది. ఇటీవల సొంతగడ్డ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో పంజాబ్ సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో వరుణుడు అడ్డగించడంతో మ్యాచ్ను ఎంపైర్లు 14 ఓవర్లకు కుదించారు. ఇందులో మొదటి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 14 ఓవర్లకు 95 పరుగులు చేసి 9 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్గా వచ్చిన విరాట్ కోహ్లీ కేవలం 1 పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. పంజాబ్తో మ్యాచ్లో కోహ్లీ అవుట్ కాగానే కామెంటరీ బాక్స్లో ఉన్న మాథ్యూ హెడెన్ కోహ్లీ ఆట ముగిసిందని, ఈ మ్యాచ్ తర్వాత వచ్చి కామెంటరీ బాక్స్లో వచ్చి చేరాలని అన్నట్లుగా ఒక పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. యానికెట్ ఎక్స్ అనే యూజర్ ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు. అందులో ఈ మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ మా కామెంటరీ బాక్స్లో మాతో చేరాలి, అతను ఆటను కోల్పోయాడు, కోహ్లీ పని అయిపోయింది, ఆర్సీబీకి ఇంకా ఆలస్యం కాకముందే ఈ నిజాన్ని అతడు అంగీకరించాలి, ప్రతి ఒక్కరూ విరాట్ కోహ్లీని ట్రోల్ చేయడం ప్రారంభించారు అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ ట్వీట్కు మొన్న పంజాబ్తో మ్యాచ్లో కోహ్లీ అవుట్ అయిన వీడియోను జత చేశారు. అయితే విరాట్ కోహ్లీ అవుట్ అయినప్పుడు మాథ్యూ హెడెన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదని సజెక్ టీం జరిపిన దర్యాప్తులో వెల్లడైంది. దానికి సంబంధించి ఎలాంటి కామెంటరీ కానీ వార్తలు కానీ కనిపించలేదు.